హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ కమిషన్ నియామకం ఈ మేరకు జీవో విడుదలనైతే అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు గత కొంతకాలంగా ఎంతో నిరీక్షణతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమకు ఐఆర్ ప్రకటిస్తుందని, అలాగే పీఆర్సీ విషయంలో కూడా మంచి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆశించిన విధంగా వారికి మేలు జరగలేదు. ఇటీవల ఇటువంటి క్రమంలో తాజాగా జరిగిన నాటకీయ పరిణామాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రభుత్వం 4 డీఏలలో ఒక డీఏను దీపావళి కానుకగా ఇస్తున్నామని ప్రకటించగా, దాని చుట్టూ ఒక రకమైన హైడ్రామా నడిచింది. ప్రధానంగా మంత్రుల కమిటీతో సమావేశమైన ఉద్యోగ సంఘాల నేతలు అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో కూడా భేటీ అయ్యారు. ఇలాంటి సందర్భంలో అక్కడ జరిగిన అంశాలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఏమేమి ప్రతిపాదించారు, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది అనే దానిపైన ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. ఉద్యోగస్తులను ఈ ఉద్యోగ సంఘాల నేతలు ప్రలోభపెడుతున్నారా? ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు? మా కోసం ఎందుకు పోరాటం చేయటం లేదు? ప్రభుత్వంతో, కూటమిలో ఉన్న పెద్దలతో వారు చేతులు కలిపారా? సో, వారు ఏది చెప్తే అది వింటున్నారా? లేక ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారా? అని ఉద్యోగుల్లో తీవ్ర స్థాయిలో అయితే చర్చ జరుగుతోంది. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్. మరి ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను, వాగ్దానాలను అసలు కనీసం పట్టించుకోవట్లేదని, దాని మీద మాటే లేదు, ఆ ఊసే లేదు. ఎందుకు మమ్మల్ని ఈ రకమైన మోసం చేశారని ప్రశ్నిస్తున్నారు. సో, ఈ మేరకు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వారు చేసే తప్పిదాలు, వారు చేసే సంక్షేమ పథకాలు, వారు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈ మేరకు చాలామంది ఉద్యోగ పెన్షనర్లు ఈ విధంగా వాపోతున్నారు. అయ్యా! మాకు పెండింగ్‌లో ఉన్న వాటిని బకాయిలను ఇప్పించండి. నా భార్య మంచం మీద ఉంది. నేను నడవలేని స్థితిలో ఉన్నాను. వైద్యం చేయించుకోవాలి. ఈ ఇల్లు కడుతూ ఉన్నాము. కడుతూ డబ్బులు లేక మధ్యలో ఆపేసాము. ప్రభుత్వం నాకు 16,00,000 ఇవ్వాలి. పెండింగ్‌లో ఉంది. సో, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమీ అందటం లేదంటూ మరొకరు. ఈ విధంగా గత ప్రభుత్వం అలాగే చేసింది. ఈ ప్రభుత్వం కూడా మాపై చిన్న చూపు చూపుతుందనైతే ఎంతోమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇటువంటి సందర్భాల్లో కూటమి ప్రభుత్వం ఎందుకు ఈ పెన్షన్లు, ఉద్యోగస్తులకు సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టడం లేదనేది ప్రధాన ప్రశ్న. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు, హామీలు ఇప్పుడు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఉన్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో పని అవ్వదని కొంతమంది బయటకొచ్చి ఉద్యోగస్తులు అంటే ఆ ఉద్యోగ సంఘాలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న కొంతమంది వారికి ఆలోచన విధానాన్ని మార్చుకోమని ఒక కొత్త జేఏసీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి తాజాగా విశాఖపట్నంలో ఒక సమావేశం కూడా నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఇలా తత్సారం చేసుకుంటూ పోతే రోజులు గడుస్తాయి తప్ప మన మన సమస్యలు ఏమాత్రం తీరవనే విధంగా వారైతే ఆలోచన ఉంది. సో, అక్టోబర్ ఆహ్, 18 అంటే ఈరోజు సాయంత్రం 5:30 అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి, మంత్రుల బృందం, ప్రభుత్వ కార్యదర్శులు మరియు సర్వీస్ అసోసియేషన్ల ప్రతినిధులతో జరిగిన సమావేశం అయితే ఉంటుంది. మరి ఈ మేరకు ముఖ్యమంత్రి గారు తన ప్రసంగంలో 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన యొక్క అశాస్త్రీయ స్వభావం జనాలకు అనుగుణంగా వనరుల పంపిణీలో అసమానతలు, అలాగే ప్రాథమిక రంగం వాటా పెరిగి సేవా రంగం వాటా తగ్గడం వల్ల ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను ఆయన ప్రస్తావించారు. ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఏమి బాగోలేదు కాబట్టి ఇప్పుడేమీ చేయలేము అన్నట్టుగా చెప్పినట్టు
ఉద్యోగ సంఘాల నేతలు సైలెంట్‌గా ఉండక తప్పడం లేదనైతే వినిపిస్తోంది. ఉద్యోగ సంఘాల నాయకులు పే రివిజన్ కమిషన్ నియామకం, మధ్యంతర భృతి, ఐఆర్ మంజూరు, పెండింగ్‌లో ఉన్న 4 డిఏల చెల్లింపు, ఉద్యోగుల బకాయిల చెల్లింపు, సరెండర్ లీవ్ మంజూరు వంటి అనేక అంశాలపై చర్చించారు. అయితే ప్రభుత్వం కొన్నిటిని మాత్రమే స్పందించిన తీరనేది స్పష్టంగా కనిపిస్తోంది. 4 డీఏలు పెండింగ్‌లో ఉంటే మొదట డీఏ మంజూరుకు సంబంధించి ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇకపోతే ఉద్యోగుల హెల్త్ కార్డులకు సంబంధించి సమస్య కూడా 8 వారాల్లోపు ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి ఒక అధికారిక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అలాగే చైల్డ్ కేర్ లీవ్స్, పదవీ విరమణ వయస్సు వరకు చైల్డ్ కేర్ లీవ్‌ను మంజూరు చేయాలి అని. అంటే ఈ యొక్క 180 డేస్ రిటైర్మెంట్ వరకు కూడా ఎప్పుడైనా వాడుకోవచ్చు అన్నమాట. పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్. పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్ 2 వాయిదాల్లో డిసెంబర్ లో మొదటిది. అలాగే నవంబర్, డిసెంబర్‌లో సరెండర్ లీవ్ బెనిఫిట్స్ కొంతమందికి అందవచ్చనే చర్చ జరుగుతుంది. మరి ఎంతమందికి పూర్తి స్థాయిలో అందవచ్చు అనేది వారికే తెలియాలి. పీడీటీ ఉద్యోగుల ప్రమోషన్‌లు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి జీవోలను జారీ వంటి అనేక అంశాలను చర్చించినప్పటికీ ఎక్కడ ఐఆర్ లేదు లేదా పీఆర్సీ గురించి స్పష్టమైన ప్రస్తావన లేదు. ఇక ఈ మినిట్స్ ప్రకారంగా మధ్యంతర భృతి కానీ, పీఆర్సీ గురించి కానీ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్టు ఎక్కడా పేర్కొనలేదు. దీనికి సంబంధించి కొంత ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది. ఇక ఐఆర్ కాదు, సరే ఐఆర్ రాకపోయినా పర్లేదు, మధ్యంతర భృతి ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఖచ్చితమైన మంచి బెనిఫిట్ కలిగిన పీఆర్సీ అనేది ఖచ్చితంగా ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు. అది ఎప్పుడు వేస్తారో తెలీదు. వాస్తవానికి ఇప్పటికే జాప్యం అవుతూ వస్తోంది. మరి ఎందుకు కూటమి ప్రభుత్వం ఉద్యోగస్తులపై ఈ రకమైన నిర్లక్ష్యం చూపుతోంది? కాబట్టి ఇక మనం తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయమైతే ఆసన్నమైంది అని రంగంలోకి దిగడం జరిగింది. ఒక కొత్త జేఏసీ పోరాటానికి చేయాలంటే, ఉద్యమం చేయాలంటే ఒక నివేదిక కావాలి కాబట్టి ఖచ్చితంగా ఏ రంగానికైనా ఒక వ్యక్తిగతంగా పోరాడితే దాని ఉపయోగం ఉండదు. ఆ వ్యవస్థ యొక్క వ్యవస్థలు కూడా వాటిని లెక్క చేయవు. అంటే చర్చ ఇప్పుడు జరుగుతోంది. అటువంటి చర్చ. సో, మనకు వస్తున్నటువంటి ఫీడ్‌బ్యాక్ కూడా అదే అన్నమాట. ఉద్యోగ సంఘాలు ప్రస్తుతం ఉన్న నేతలతో మాకు ఎలాంటి ఉపయోగం లేదు సార్ అనైతే కంప్లెయింట్ కూడా ఇస్తూ ఉన్నారు. మరి సో, వీళ్ళ వల్ల ఏం కావటం లేదు. మేమే ఏదో ఒకటి చేసుకుంటాం. మా పోరాటం మేము చేస్తాం. ఇక అందరిని ఐక్యపరిచి ఇలా చాలామంది మాట్లాడుతూ ఉన్నారనమాట. రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షనర్ల పరిస్థితి కూడా చాలా దారుణంగా అయితే మారింది అని దయనీయం అన్నమాట. సో, వారు కూడా ఈ మేరకు కొంతమంది ఇబ్బందులు పడుతున్నారన్నమాట. కనీసం వైద్యం చేయించుకోవడానికి, టాబ్లెట్స్ కొనుక్కోవడానికి డబ్బులు లేక, అలాగే వచ్చే పెన్షన్ చాలక ఇవన్నీ కూడా సమస్యలైతే ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఉద్యోగ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలనైతే కోరుతున్నాము.